శివయ్య గొప్పతనం గురించి మీకేం తెలుసా? ఈ లోకంలో అనాథగా మిగిలిపోతున్న నిజాయితీకి ఒకే ఒక్క తోడు శివయ్య. కోట్ల పైగా గడ్డి తిన్న ఒరే రాముడు, మన ఒంగోలు గిత్త కట్టగడ్డి తింటది, కొంచెం పెద్దదైతే 2 కట్టలు తింటది. ఇతర లారీలు గడ్డి తిన్నదంట. గిత్త కాదు మనిషి, వాడు తిన్నది కట్టలు కాదు కోట్లు. మీకేమర్థమైందని నవ్వారా? టీ అమ్ముకుంటారా? ఒరే అప్పరా, 2 టీ కొట్టించు. అలాగే. కండక్టర్ గారు, డ్రైవర్ గారు, అయ్యా కండక్టర్ గారు, మా ఆవిడికి నొప్పులు ఎక్కువయ్యాయి, అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. బస్సు బయలుదేరింది అయ్యా. సారీ, బండి తీయడానికి ఇంకా అరగంట టైం ఉంది. అంత పొగరు పనికిరాదు. రైతుల వార్నింగ్. బిడ్డ అడ్డం తిరిగినట్టుంది, అమ్మాయి తట్టుకోలేకపోతుంది. పోదాం పదండి అయ్యా. మీ ఇద్దరు కోసం ట్రిప్ ఎత్తే అందరి టికెట్ డబ్బులు నువ్వు ఇస్తావా? దేనికన్నా కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎన్ని చెప్పినా అరగంట తర్వాతే బయలుదేరుతుంది. ముందెళ్ళినా దోపులే, లేట్ వెళ్ళినా దోపులే, అంతా టైం ప్రకారం జరగాలి. అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, కదలమని ప్రసవం కష్టం అవుతుందయ్యా. చూడమ్మా, మనకు అవసరమని అరగంట ముందు బస్ తీయమంటాం చాలా తప్పమ్మా. వాళ్ళెప్పుడు రూల్స్ ప్రకారమే పనిచేస్తారు. కరెక్ట్ శివన్న, నువ్వే చెప్పినారు. అయితే చిల్లర సరిగ్గా ఇవ్వలేదని కండక్టర్ ని చితగొట్టిన పోయినాం. అన్నా, మా అందరికి టీ ఇవ్వు. అలాగన్నా. అయ్యో బాబాయ్, కండక్టర్ గారు టీ తాగేశారా? పాలలో పళ్ళు పడిందండి. శివన్న, పల్లి పట్ట టీ తాగవన్నా, హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతావన్నా. బస్సు బయలుదేరడానికి ఇంకా అరగంట టైం ఉందన్నా. లేట్ అయితే చచ్చిపోతావన్నా. మనకి రూల్స్ ముఖ్యమన్నా. మంది ఆర్టీసీ. ముందెళ్ళినా దొబ్బులే, లేట్ వెళ్ళినా దొబ్బులే, అంతా టైం ప్రకారం జరగాలి కదన్నా. అల్లుడు ఏం చెప్పినా కరెక్టే. ఇంకొక అరగంటలో మీ ఇద్దరు పోతారనుకుంటా. శివన్న, ఆ అమ్మాయితో కలిపి ముగ్గురు ఆసుపత్రిలో జాయిన్ అయిపోతావన్నా. కుదరదు. మీ చావు మీదకి వస్తే మాత్రం రూల్స్ అక్కర్లేదు. ఆ అమ్మాయి విషయంలో మాత్రం రూల్స్ గుర్తొచ్చాయి కదన్నా. గర్భంతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవతో సమానం. అలాంటిది టైం అంటూ రూల్స్ బాగారు కదా. రూల్స్ ఎవరికైనా రూల్సే. అరగంట దాకా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. శివన్న, మాకు తెలిసి వచ్చింది, మా తప్పు క్షమించు. ముగ్గురు కలిసి ఆసుపత్రిలో జాయిన్ అయిపోతాం. ముగ్గురు అక్కర్లేదు. ఆ అమ్మాయిని మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేయండి. బలిని వేసింది నేనే. అది మీరు తాగిన తర్వాత వేశాను. చూడండి, ఉద్యోగం కంటే మానవత్వం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. శివయ్యన్న, నందిగా నుంచి మీ బామ్మర్ది వచ్చాడన్నా. పెళ్లికి ముందు ప్రేమగా తిరిగేసి పెళ్ళయిన తర్వాత నిన్ను పాత సామాను విసిరేసినట్టు విసిరేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే నిజమని కాను. చూసింది సూరిగాడు, చేసింది సత్తిగాడు, పేరు పెట్టింది మాత్రం పెనిమిటోడని. పేరుకు పెళ్ళన్నే గాని పళ్ళెం పెట్టేదొకళ్ళు, పక్కలోకి వచ్చేది ఇంకొకళ్ళును. మొగుడనేవాడు ఉండి కూడా ఈ ఇంట్లో ముండ మోపిన బతుకుతున్నాన్రా అన్నయ్య. చూసావురా అన్నయ్య, తోడబుట్టిన చెల్లెలి సీమంతు కోసం నువ్వు అంత దూరం నుంచి వస్తే బామ్మర్తిని కనీసం పలకరించాలన్న ధ్యాస కూడా లేదు ఈ మనిషికి. ఓపికంతా ఊళ్ళో వాళ్ళకి అయిపోతే ఇంకేం పలకరిస్తాడే? నన్ను పలకరించపోతే పోయాడు. కట్టుకున్న పెళ్ళానివి, పైగా నెలలు నిండిందానివి. నిన్నైనా తిన్నావా లేదా అని కూడా అడగడే నీ మొగుడు. మనిషి ఉప్పు కారం తింటే సరిపోదు, ఉప్పు తిన్న ఇంటికి విశ్వాసం ఉండాలి. 500 ఎకరాల మా ఆస్తి కోసం పెళ్లికి ముందే మా చెల్లెలి కడుపు చేసి ఎలా తింటున్నాడే కూడు. పోరే నాయను, ఇది కొంప కాదురా బాబు. బాబు, మీరు చెవులు మాత్రమే మూసుకున్నారు. మీ వాడు చేసిన పనికి మా మండలం మొత్తం కింద పైన మూసుకున్నాం. ఏదో మేనత్త కొడుకు కదా అని చుట్టరికంగా ఇంటికి పిలిస్తే మా చెల్లెలు మోసం చేశాడు. పోనీ చేసుకున్నాకైనా దాన్ని సుఖపెట్టాడా? అది లేదు.
అసలు బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని మొండ కావాలంట మొండ. నాకున్న కోపానికి అసలు ఎప్పుడో నరికవతల పారేసేవాణ్ణి. చెల్లెలు మొగుడై బతికిపోయాడు. సుబ్బిశెట్టి సింగారించుకునేది చింతామణి కోసమని ఈడ సెంటేసుకుని ఆడ సంసారం చేస్తున్నాడు. చూసావా అన్నయ్య? ఇంకేంటే చూసేది? తలుపు మూసి గెడేశాక తెల్లారేదాకా దాంతోటే దొరుకుతాడు. ఇంతకీ ఎవ్వతే అది అంత అందంగా ఉంటదా? శివ శివ చీకటింతలు కౌగిలింతలు ఎవరిని లెక్క చేయక పూల పక్క చేరగా ఒకటవుదా పదా. ఓ రంగనాథ కొంగు బాధ నువ్వు చల్లార్చి పోరాదా. ఓ కన్నె రాధా తీరిపోదా నువ్వు సై అంటే ఆ సరదా. దేశమంతా ఏలుతున్న వీరుని రాసలీలలో జోరు నీకు చూపని. దూసుకెళ్ళ దమ్ములున్న భామని నిన్ను దాసిలాగా చేరుకొని హాయ్ 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 హాయ్. ఇంటి పోరు ఎక్కువైన యోగిని కన్నె తంట కట్టి భోగిలాగా మారని. చెంగుమంటూ దూకుతున్న గంగని నిన్ను గట్టు దాటి చుట్టుకొని హాయ్ హాయ్ హాయ్. వాడంత వేడెక్కి చూసిన ఊరు ఊరంత కోడై కూసిన. చల్ల చల్లంగా సాగాలి శృంగార శోధన. ఓ కన్నె రాధా తీరిపోదా నువ్వు సై అంటే ఆ సరదా. ఓ రంగనాథ కొంగు బాధ నువ్వు చల్లార్చి పోరాదా. రాజతీరు చూపుతున్న సుందరా కోట గోడలాగా అండ నాకు ఉండరా. మచ్చలేని వన్నెలున్న మేనక ఇంకా ఉండలేని ఏలుకోక హాయ్ 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 హాయ్. కత్తిలాంటి మీసమున్న దేవరా నన్ను హత్తుకుంటూ కొత్త హాయి చూపరా. ముత్యమంటి రూపమున్న మల్లిక ఏత ఒత్తిడేడు తప్పదింక హాయ్ 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 హాయ్. చేదోడు వాదోడు నువ్వని ఇంక చన్నేటి స్నానాలు లేవని. మెల్ల మెల్లంగా చేరాలి అందాల మధువని. ఓ రంగనాథ కొంగు బాధ నువ్వు చల్లార్చి పోరాదా. ఓ కన్నె రాధా తీరిపోదా నువ్వు సై అంటే ఆ సరదా. శివ శివ చీకటింతలు కువ కౌగిలింతలు ఎవరిని లెక్క చేయక పూల పక్క చేరగా ఒకటవుదా
రోజా, నా మాట విని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో. ఏ నీ మీద చీటింగ్ కేసు పెడతానని భయపడుతున్నావా? నీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి నా మాట విను. నిజంగా నీకు ఆ ఉద్దేశమే ఉంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ముహూర్తాలు పెట్టించి పెళ్లి కార్డులు కొట్టించి ఊరికి పంచాల్సిన పత్రికల్ని ఇలా ఊరికి ఇంట్లో దాచుకునేలా ఎందుకు చేశావు? యువతలు నువ్వు లేకపోతే బతకలేనని చెప్పి అవతల నీ మేనమావ కూతురుతో లవ్ అఫేర్ నడిపి కడుపు చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఊరికి పెద్ద మనిషివి, నువ్వెంత దగా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు అసలు నన్ను ఎందుకు కాదనుకున్నావు? నాకంటే నీ మేనకోడలు అందగత్తనా? నాకంటే ఆస్తిపర్రాలనా? లేకపోతే నా గురించి నీకెవరైనా చెడుగా చెప్పారా? చెప్పు శివయ్య, చెప్పు. కరువు కాలంలో కరెక్ట్ అయితున్నట్టు నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడటే. ఊళ్ళో పెళ్లి కాని మగతను ఉన్న మగాళ్ళను వదిలేసి మరింతగా మాట్లాడు. నీతో మాటలు నాకేంటే? ఏ ఊరెళ్ళినా రూపాయికి 16 అనాలే. ఆ ఏడుపేదో ఇంటికొచ్చి నా పక్కలో ఏడవచ్చుగా, ఇక్కడికొచ్చి దీని చంకనాటం ఎందుకో? పిచ్చి మొహవా, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. మూసుకునే వెళతాం. ముందు నీ రంకు మొగుడిని బయటికి రమ్మను. అసలు నా మొగుడు తిన్నగా ఉంటే నేనెందుకు దీనింటికొస్తాన్రా? అన్ని వదిలేసిన వాడికి అంగి ఒక లెక్క అని సిగ్గు వదిలేసిన వాడికి ఏం చెబుతావురా? కడుపు సుఖాలతో ఊళ్ళో గడ్డి నీకెందుకయ్యా అంటే ముచ్చుకున్న దానితో తిట్టిస్తావా? నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. ఈ నాటకం వెన్నాళ్ళాడతారో నేను చూస్తా. పదిరా అన్నయ్య. ఇలాంటి సమస్యలు వస్తాయని నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. నన్నెందుకు మోసం చేశావో కారణం తెలియకుండా ఈ సమస్య కాదు, ఇంకెన్ని సమస్యలు వచ్చినా నేనిక్కడి నుంచి వెళ్ళను.